హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. నేను ఇప్పటిదాకా వరుసగా 4 ఎపిసోడ్స్ ఎందుకు పెట్టానంటే అండి, మేము ఇల్లు మారామండి. ఇల్లు మారి ఇల్లు సర్దుకోవటము సగమేమో. నేను దసరా నవరాత్రులు ఉపవాసాలు ఉంటాను. 10 రోజులు ఉపవాసం ఉండి పూజలు చేసుకుంటాను అనమాట. పూజలు చేసుకుని నైట్ భోజనం చేస్తాను. పగలంతా ఉపవాసం ఉంటాను. అందుకని నేను పెట్టడానికి కుదరలేదు. సగమేమో సామాన్లు సర్దుకోవడం ఇంకా అవ్వలేదండి. మాది ఇల్లు కొత్తగా మారామన్నమాట. అక్కడ నెట్టలేదు, ఇక్కడ నెట్ లేదనమాట. నైటే వచ్చింది నెట్. అందుకని వరుసగా 4 ఎపిసోడ్లు వరుసగా పెట్టేస్తున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను ఈరోజు 36వ ఎపిసోడ్ చెప్తున్నానండి. 36th డే రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 36th డే రివ్యూ చెప్తున్నానండి. ఇప్పుడు మొత్తం 16 కంటెస్టెంట్స్ అయ్యారండి. మొత్తం పాత వాళ్ళు 8 మంది, కొత్త వాళ్ళు 8 మంది కలిసి మొత్తం 16 మంది అయ్యారు. అందరు లివింగ్ ఏరియాలో కూర్చోమన్నారు. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. రాయల్ టీమ్ని విష్ చేశారు బిగ్ బాస్. తర్వాత ఇప్పుడే అసలైన సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజెస్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఆడియన్స్కి మీరు ఇద్దరు కలిసి 2 టీమ్స్ కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని చెప్పి పోటీగా ఆడండి అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. తర్వాత నబీల్ తన టీంని అడిగాడనమాట లోపల రూమ్లో. మనము ఏ రూమ్ కావాలని తీసుకోవాలి, మన ఫుడ్ గురించి అందరూ కలిసి డిస్కస్ చేసుకున్నారు. తర్వాత ఒరిజినల్ టీంలో గౌతమ్ రూమ్లోకి రాగానే ఎట్లా బిహేవ్ చేశాడు. మళ్ళీ ఏమో రోహిణి ఏమో బచ్చా అంది, అందరు బచ్చాగాళ్ళు అంది అని చెప్పని దాని గురించి మాట్లాడుకున్నారు. మణికంఠ అంటాడంట బచ్చాగాళ్ళు అంది చెప్పని దాని గురించి మాట్లాడుకుంటాడు. తన ఊత పదము బచ్చాగాళ్ళు అనటం అని చెప్పని విష్ణుప్రియ చెప్తుంది అనమాట. తనకు అది తను మామూలుగా ఎప్పుడు అలానే మాట్లాడుతుంది అని చెప్తాను. నిఖిల్ ఏమో మనం అందరం స్ట్రాంగ్గా ఉండాలి, గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళకి మంచి గట్టి పోటీ ఇవ్వాలి, మనమే గెలవాలని చెప్తాడు. తర్వాత రోజు 9:15 కల్లా చూపిస్తారండి. అప్పటికి అందరు లేచేశారు, కానీ అప్పటికి సాంగ్ వేయలేదు బిగ్ బాస్. అందరు లేచేసారు. గంగా వీళ్ళంతా లేచారు. నాకు గంగా నబీల్తో అంటారు, ఫస్ట్ నుంచి నువ్వే ఉన్నావా చీఫ్గా అంటే, లేదు నేను ఈ వీక్ అయ్యాను మెగా చీఫ్గా, అది ఇది అని చెప్తాడు. మణికంఠతో మాట్లాడుతున్నాను, ఈ వీక్ వెళ్ళిపో అది ఇది అని మాట్లాడితే, అమ్మో గంగవ నేను వెళ్ళాను. గంగను పోయి పక్కన వెళ్ళి కూర్చొని మణికంఠ గంగవతో కబుర్లు ఆడతాడనమాట. కబుర్లు చెప్తూ ఉంటారు. తర్వాత విష్ణుప్రియను రోహిణి కలిసి డిస్కషన్ అండి. లాన్లో సోఫా సెట్ దగ్గర కూర్చొని రోహిణి అడుగుతుంది అనమాట మణికంఠ గురించి. అసలు ఏంటి మాకు ఇలా కనిపిస్తున్నాడు, ఏంటి అసలు మణికంఠ గురించి అంటే, ఇలా ఈ విషయం కూడా చెప్తుంది, నువ్వు బచ్చాగాళ్ళు అంటాం గురించి కూడా మేము రాత్రి డిస్కషన్ వచ్చింది అని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత విష్ణుప్రియ ఇంకా అవన్నీ మాట్లాడుకుంటారు అనమాట. జరుగుతున్నాయి ఇవన్నీ జరిగాయని అందరు కలిసి ఒకళ్ళనొకళ్ళు ఇంక ఇవే డిస్కషన్స్ అండి. పాత వాళ్ళేమో కొత్త వాళ్ళ గురించి, కొత్త వాళ్ళేమో పాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి అందరూ బాగానే కలిసిపోయారు. 10 సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు. కాకపోతే అందరూ కొత్త వాళ్ళండి. కొత్తగా ఇప్పుడు వచ్చిన 8 కంటెస్టెంట్స్ మాత్రం చాలా ఎనర్జెటిక్గా చేశారు. పాత వాళ్ళేమో అప్పుడే బెడ్ బెంచ్లు వేసి నిదానంగా లేస్తూ డ్యాన్స్ వేశారు. ఒక మణికంఠ మాత్రం వచ్చాడు వీళ్ళతో పాటు డ్యాన్స్ వేశాడు. అందరూ కలిసిపోయారండి బాగానే. తర్వాత గ్లాస్ స్క్రీన్ మీద ప్రైజ్ మనీ డిస్ప్లే అయింది అనమాట. 38 lakhs అని చెప్పి ప్రైజ్ మనీ డిస్ప్లే అయింది. తర్వాత ఏమో పాల గురించి గంగా అడుగుతుందన్నమాట. ఏంటి కాఫీ లేదా మాకు ఇప్పుడు అంటే, పాలు మాకు లేవా అని అడుగుతుంది అనమాట. పాల గురించి పాలు పాత వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఆ పాల ప్యాకెట్ ఒకటి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి కాఫీలు అందరికి అలవాటు ఉంటుంది కదా, పాపం నాంగానే అడ్జస్ట్ అవ్వలేదు కదా. వీళ్ళేమో పాత వాళ్ళు ఏమి ఇవ్వలేదంట. ఆ పాలు వాళ్ళు పాత వాళ్ళ దగ్గరే ఉన్నాయంట 10 ప్యాకెట్లు. అయితే అవి వాళ్ళు ఎలా పెట్టుకున్నారంట. అట్లా అదొకటి గురించి డిస్కషన్ అవుతుంది. తర్వాత ఏమో మళ్ళీ అందరు కలిసి డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. అందరు కలిసి మాట్లాడుకుంటారు. అక్కడ వర్క్ గురించి ఎవరైతే ఏం వర్క్ చేసుకోవాలి అది ఇది మాట్లాడతారు. అక్కడ చాలా అంట్లు చూపిస్తారు అనమాట వీడియోలో. ఒకసారి అట్లా చూపిస్తే షింక్ నిండిపోయి పక్కన అంతా మొత్తం అంట్లు ఉంటాయన్నమాట. అంట్లునే అవినాశం తోమంటారు అనమాట. రాగానే నా చేత అంట్లు తోమిస్తారా అని చెప్పని గొడవ జోక్స్ వేస్తాడు. తర్వాత అవినాశ్ అంట్లు తోవడం బియ్యం చేస్తే హరితేజ మణికంఠ కూడా కలిసి అంట్లు తోముతారండి. కొత్త వాళ్ళు వచ్చిందని మణికంఠ కొంచెం యాక్టివ్గా అయిపోయి ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ వాళ్ళతో పాటు కలిసిపోయాడు బాగానే. టేస్టీ తేజ ఒక చైర్లో కూర్చుంటాడండి అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన. ఆ చైర్ అతను కూర్చోగానే ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోగానే ప్రాపర్టీ డ్యామేజ్ అందని హౌస్ మేట్స్ అంతా కలిసి జోక్స్ వేస్తారు. జోక్స్ వేసి రోహిణి అంటది, నేను యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి స్విమ్మింగ్ పూల్లో నేను బికినీ వేసుకుని దాని మీద కూర్చుందాం అనుకున్నా, నువ్వు ఇలా ఎరగొట్టావంటే వాడంటాడు అనమాట. టేస్టీ తేజ ఏమంటాడంటే, నేను స్విమ్మింగ్ సూట్ వేసుకొని కూర్చుందాం అనుకున్నాను ఆ చైర్లో అంటే, టేస్టీ తేజ అంటాడు, అమ్మో బిగ్ బాస్ నేను సేవ్ చేశాను బిగ్ బాస్, అట్లయితే మిమ్మల్ని అలా చూడకుండా రోహిణిని అంటాడనమాట. ఆ చైర్ ఇరిగిపోయింది కదండి తను కూర్చోగానే అని చెప్పంటే వీళ్ళందరూ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట.
ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు కాబట్టి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి, మీరు అందరు కలిసి టేస్ట్ చేయకండి అంటే డాగ్ లాగా నడిచి డాగ్ లాగా సౌండ్ చేయమంటారు. అలా చేస్తాడనమాట. తర్వాత ఏమో అందరు కలిసి అక్కడ కూర్చుంటారండి డైనింగ్ ఏరియా దగ్గర. కూర్చుంటే అందరికీ చిప్స్ తీసుకొచ్చి ఇస్తుంటాడని, ఎవరంటే నిఖిల్ ఇస్తుంటే వీళ్ళందరూ అనుకుంటారన్నమాట ఒకటే, మనం ఏదైనా గేమ్ ఆడి గెలిచి అప్పుడే తిందాం ఫుడ్ అని చెప్పని హరితేజ్ ఉంటుంది. అందరు కూడా దానికి ఏకీభవిస్తారనమాట. గౌతమ్ వీళ్ళంతా తనేమో చిప్స్ తీసుకొచ్చి ఇస్తాడు. మణికంఠ ఏమో రోహిణికేమో చాక్లెట్ పెడతాడు నోట్లో. తర్వాత ఓల్డ్ టీం వాళ్ళంతా రూమ్లో కూర్చొని డిస్కషన్ చేసుకుంటారనమాట. రోహిణి అన్న బచ్చా అన్న సంగతులు, విష్ణుప్రియ ఎలా తెలిసింది, మనం అనుకున్నాం కదా బచ్చా అన్న సంగతి, అది ఎట్లా తెలిసింది అని చెప్పని అనుకుంటారనమాట వీళ్ళు. అంటే అప్పుడు విష్ణుప్రియ చెప్తుంది, నేనే చెప్పాను ఆ మాట తనకి అని చెప్తుంది అనమాట. తర్వాత మణికంఠని మనందరం ఇది చేసినందువల్ల టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి రాయల్ టీం వాళ్ళంతా కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఎవరిని నామినేషన్స్ రాబోతున్నాయి కదండి, ఎవరిని వేయాలి ఏమిటి అని చెప్పి హరితేజ్ వీళ్ళంతా మాట్లాడుకొని మనం చేసే పని వల్ల మణికంఠ టాప్ 5లోకి వెళ్తాడేమో అని చెప్పని వాళ్ళందరూ ఫీలింగు కానీ అని చెప్పని అనమాట. అందరు కలిసి అనుకుంటారనమాట రాయల్ టీం వాళ్ళంతా. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అందరూ కలిసి మొత్తం అందరూ వచ్చి గార్డెన్లో ఉంటారు. నామినేషన్స్ రాయల్ టీం వాళ్ళే చేయాలి, పాత వాళ్ళు చేయకూడదు. పాత వాళ్ళందరినీ గేము ఇప్పటిదాకా వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి వాళ్ళంతా కలిసి వీళ్ళలో ఎవరు అన్ఫిట్ అని చెప్పని ఇద్దరిని నామినేట్ చేయాలి, దానికి రీజన్స్ చెప్పాలి అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. పాత వాళ్ళకి నబీల్ చేయడానికి లేదు, నబీల్ మెగా చీఫ్ కాబట్టి నబీల్ చేయడానికి వీల్లేదని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. అనౌన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ చేయమంటే చెప్తారనమాట. అప్పుడు ఫస్ట్ టైము హరితేజ్ వస్తుంది, యష్మిన్ నామినేట్ చేస్తుంది. చూపించేదే నిన్ను బయట చూపించేది ఒకలా ఉందమ్మా, నేను చూస్తుంటే ఒకలా ఉన్నావు, ఫుడ్ మణికంఠకి ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ రోజు ఫుడ్ వచ్చింది కదండి, అందరినీ కన్సల్టేషన్ రూమ్లో పిలిచి ఫుడ్ మణికంఠకి ఇవ్వకుండా నిఖిల్కి ఇచ్చింది కదా, మణికంఠకి ఇచ్చుంటే బాగుండేదంటే మణికంఠ ఎప్పుడు నాతో ఫ్యామిలీ గురించి చెప్పలేదు, బాధపడలేదు, నాకు నిఖిల్ నాతో మాట్లాడే బాధపడ్డాడు, అందుకని నేను అతనికి ఇచ్చాను అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత పృథ్వీతో నామినేట్ చేస్తామన్నమాట. మీ గ్రూప్ వాళ్ళు చెప్పినట్టు ఆడతావు, నీ గేమ్ కనిపించట్లేదు, నీ గ్రూప్ గేమే కనిపిస్తుంది అంటే నీ చుట్టూ కూడా నా చుట్టూ వాళ్ళతో కూర్చుంటామంటే మేమందరం ఒక క్లాన్ కాబట్టి నా చుట్టూ వాళ్ళే కూర్చుంటారు, మీరు చూసేది 1 అవరే, మీకు తెలియదు అని అంటాడు పృథ్వీ. అట్లా హరితేజ యష్మిని పృథ్వీని నామినేట్ చేస్తుంది. తర్వాత ప్రేరణ నబీలు వీళ్ళందరూ కలిసి లోపల కూర్చొని మాట్లాడుకుంటారనమాట. యష్మి వీళ్ళంతా ఏంటంటే అమ్మ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది బయటకి మనం ఎలా కనిపిస్తున్నాం అనేది, కాబట్టి మనం వీళ్ళు చెప్పే మాటలని మనం గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ వీక్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పని, ఇప్పుడు ఎవరు మనం ఏ విషయంలో బయటపడొద్దు అని చెప్పని యష్మి అంటుంది అనమాట. తర్వాత గౌతమ్ వస్తాడండి. గౌతమ్ వచ్చి ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. నీ గేమ్ వదిలేసేసి ఒకరితోనే టైం స్పెండ్ చేస్తున్నావంటే నాకు ఎమోషన్స్ ఉంటాయి, నా ఎమోషన్స్తో అవే ఏవైతే ఉంటాయో అవే బయటకు కనిపిస్తాయి అని చెప్తుంది. తర్వాత ఇంకో రెండో ఏమో యష్మిన్ నామినేట్ చేస్తాడు. రివెంజ్ నామినేషన్ అని చెప్పిన ప్రతిసారి నువ్వు మణికంఠని నామినేట్ చేయాలి, నాకు నచ్చట్లేదు అని చెప్పనంటే నేను నామినేషన్ నేను చేస్తున్న పని యాక్సెప్ట్ చేస్తాను, కానీ ప్రతిసారి నేను గేమ్లో తను చేసిన తప్పులు చెప్పి మరీ నామినేట్ చేస్తాను మణికంఠని అని చెప్పని చెప్తుంది అనమాట యష్మి. అలాగా గౌతము యష్మిని నామినేట్ చేశాడండి. తర్వాత పావని వచ్చింది, నైని పావని. తను వచ్చి ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేసింది. నీకు అసలు సీరియస్నెస్ అనేది లేదు, నువ్వు చీఫ్ అవ్వాలని లేదు, లోపల నీకు ఎప్పుడు చూసినా కప్పు గెలవాలని కూడా ఇంతవరకు నేను వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పనంటే, నేను ఎలా అంటాను అలా కప్పు గెలవాలని, నాకు నిజంగానే నా లైఫ్లోనే ఎప్పుడు సీరియస్నెస్ లేదు, నేను సరిగ్గా లేకపోతే అసలు ఈ మాట ఇవాళ నన్ను దీనికి పిలిచేవాళ్లే కాదు, నేను ఇంత పైకి వచ్చేదాన్నే కాదు, చీఫ్ టాస్క్ ఎందుకు నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే నాకు అంత బర్డన్ లేదు, నాకు అంత స్ట్రెంత్ లేదు, అందుకని ఏదన్నా మనం ఇంతమంది టీం మొత్తం హౌస్ మొత్తాన్ని మనం చూడాలి, అన్నీ చూసుకోవాలి, అంత స్ట్రెంత్ నాకు లేదు, అందుకని అంటే అలాంటప్పుడు నువ్వు ఎందుకు రావటం, నువ్వు రాకుండా ఉండాల్సింది ఇంకొకటి ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అందుకే నిన్ను పంపించేద్దాం అనుకుంటున్నా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి పావని అంటుంది అనమాట. అలా విష్ణుప్రియని నామినేట్ చేస్తాం. వీళ్ళు ఇంకొకళ్ళని కిరాక్ సీత, నువ్వు చీఫ్ అయిన తర్వాత సరిగ్గా నీ గేమ్ కనిపించడం లేదు, వేరే వాళ్ళని పంపిస్తున్నావు గేమ్కి. అప్పుడు యష్మి అంటుంది అనమాట, నేను మణికంఠకి ప్రతిసారి నేను చెప్పి చేస్తాను అని చెప్పింది కదా గౌతమ్తో. గౌతమ్ అలా విష్ణుప్రియ యష్మిని చేశాడండి. తర్వాత పావని ఏమో విష్ణుప్రియతో నీకు సీరియస్నెస్ లేదంటే నేను అంత బర్డన్ తీసుకోలేను అని చెప్పనంది. తర్వాత కిరాక్ సీత ఏమో చీఫ్ అయ్యా తర్వాత నీ గేమే కనిపించట్లేదని చెప్పని కిరాక్ సీతతో అంటదనమాట. అని ఏదైనా గేమ్ వస్తుంటే వేరే వాళ్ళని పంపిస్తున్నావు, నువ్వు వెళ్ళటం లేదు,
అని చెప్పానంటే మళ్ళీ ఎవరిని నువ్వే నామినేట్ చేస్తావాళ్ళని వాళ్ళు వెళ్ళిపోతుంటే మాత్రం ఏడుస్తావంటే దానికి కిరాక్సిత అని క్రై బేబీ అంటుంది అనమాట. నైనిక నువ్వు క్రై బేబీలా ఉన్నావు, నాకు కనిపిస్తున్నావు నాకు బయటికి అని చెప్పానంటే అప్పుడు అంటది నేను అందరితో క్లోజ్గా ఉంటాను, హౌస్మేట్స్ అంతా ఓన్లీ నామినేషన్స్ దగ్గర అలా ఉంటాము, విడిగా మేము అందరం క్లోజ్నెస్, వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు ఎమోషన్ ఆపుకోలేను, నేను నిజంగానే కొంచెం నాకు కూడా అలా అనిపించింది నైన్కి వెళ్ళిపోతుంటే ఏడటం నాకు కూడా కొంచెం ఇది అనిపించింది అని చెప్పని అంటది అనమాట. అలాగా పావని ఏమంటే విష్ణుప్రియను కిరాక్సితను నామినేట్ చేసిందండి. యష్మి కిరాక్సిత విష్ణుప్రియ వాళ్ళ అన్న మాటలన్నీ డీకోడ్ చేయాలి అని చెప్పని అందరు కలిసి మాట్లాడుతున్నారు. యష్మినే కొంచెం హర్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు యష్మినే నామినేట్ చేస్తున్నారండి. ఇద్దరిలో ఒకళ్ళు యష్మి కంపల్సరీ ఉంటుందన్నమాట. ఆ తర్వాత హరితేజ మాట్లాడుతున్నప్పుడు మణికంఠ గురించి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనం సరిగ్గా చూడకుండా అతన్ని సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు, మేము చాలా భరిస్తున్నాం అతన్ని అని చెప్తున్నారు హౌస్మేట్స్. మీకు తెలియట్లేదు, మేము అతన్ని చాలా భరిస్తున్నాం, మేము చాలా బాగా చూసుకుంటున్నాం, మీకు తెలియట్లేదు, మీకు తెలియకుండా మణికంఠ గురించి మేము అలా చేస్తున్నామని కార్నర్ చేస్తున్నాం అనుకుంటున్నారని చెప్పని అంటున్నారు అని హరితేజ వాళ్ళతో అంటుందన్నమాట. తర్వాత మెహబూబ్ దిల్సే వస్తాడండి. తను వచ్చి ఫస్ట్ కిరాక్సితను నామినేట్ చేస్తాడు. నేను అందరితో మాట్లాడా, మీ దగ్గర నుంచి మాత్రం ఎనర్జీ రాలేదు, మీరు నాతో నేను 24 hours చూసాను మీతో, మీరేమన్నా కొంచెం నాతో మాట్లాడతారని మీరు మాట్లాడలేదంటే అంటే దీనికి నేను ఓపెన్ అప్ అవ్వాలని దీనికి నామినేట్ చేస్తారా, నెక్స్ట్ వీక్ మిమ్మల్ని నేను నామినేట్ చేస్తాను అంటే చెయ్యి అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత యష్మిని రెండవ కనుక యష్మిని నామినేట్ చేస్తారు. మీరు మమ్మల్ని మేము వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మమ్మల్ని చూడంగానే మీకు ఫేస్లో మారిపోయినాయంటే అవును అని అంటుంది. మీ దగ్గర మొత్తం 10 ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఒక ప్యాకెట్ ఇవ్వచ్చు కదా అని చెప్పని అంటాడు. నాకు ఫుడ్ షేర్ చేయడం గురించి నాకు తెలియదు, చీఫ్ ఏది చెప్తే అదే చేస్తాము, మేము అందరం కలిసి మాట్లాడుకున్నాం ఫుడ్ గురించి, రూమ్స్ గురించి, అది నా డెసిషన్ కాదు అని అంటుంది అనమాట. అప్పుడు నబీల్ మాట్లాడతాడు అనమాట, నేను మీరు అన్న తర్వాత ఇస్తున్నాను ఫుడ్ అని చెప్పి పాల ప్యాకెట్స్ అని చెప్పి మీరు అనుకోవద్దండి, నేను యాక్చువల్గా చెప్తున్నాను జరిగింది, మాకు 10 పాల ప్యాకెట్స్ ఉన్నాయి, ఈరోజు మళ్ళీ మాకు 3 పాల ప్యాకెట్స్ వస్తాయి, అవి వస్తే మీకు ఇద్దామని చెప్పని అనుకున్నామని చెప్పని నబీల్ చెప్తాడనమాట. అలాగా మెహబూబు కిరాక్సితాని యష్మిని నామినేట్ చేశాడండి. తర్వాత టేస్టీ తేజ వచ్చాడు. టేస్టీ తేజ వచ్చి నాకు అవకాశం దొరికితే మొత్తం 8 మంది మీద నామినేట్ చేస్తాను సార్, ఎందుకంటే అసలు ఈ అవకాశం రావటం చాలా గొప్ప, బిగ్ బాస్లో అవకాశం రావటం, సాంగ్ వస్తే డ్యాన్స్ కూడా వేయలేదు వీళ్ళంతా వచ్చి, నా ఈ పర్సనాలిటీతో నేను వేసాను డ్యాన్స్ అని చెప్పని అంటాడు అనమాట. తర్వాత కిరాక్సితతో అంటాడు నీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు కిరాక్సితని. నేను చేస్తాను ఏ పనైనా ఏ డెసిషన్ అయినా అని చెప్పి అంటది. తర్వాత మణికంఠతో అంటాడు, మణికంఠని నామినేట్ చేస్తాడు. అందరిని ఒకసారి చేయత్తమ్మ మీలో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటే ఎవరు చేతులు అనమాట, అందరికీ నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్, నువ్వు నీకు ఒక్కడికే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరైనా ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అంటారు, నువ్వు ఇంక ఇది అదే పట్టుకొని ప్రాబ్లమ్స్ ఏదో నీకే వచ్చాడు ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మాట్లాడుతుంటావు, మా అందరికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు అని చెప్పాను, నువ్వు కంట్రోల్ చేసుకో, నువ్వు చాలా గుడ్ గేమర్వి, నువ్వు నాకు అర్థమైపోతుంది నేను చూస్తుంటే అని చెప్పని అంటాడు అనమాట. దానికి నేను అంటాడనమాట, నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంటాడనమాట. ఫుడ్ విషయంలో యష్మిని తీసుకురాకపోయినా ఫుడ్ నీ కోసం నువ్వు కూడా ఆలోచించావు కదా, యష్మి తీసుకొని వచ్చుంటే నువ్వు గొప్పడివి అయి ఉండేవాడివి, నువ్వు యష్మి తీసుకురాకుండా వేరే వాళ్ళకి తీసుకొచ్చావు ఫుడ్. అప్పుడు బాక్సులు వస్తే యష్మి తీసుకురాడు కదండి తను, నేను అమ్మకి పృథ్వీ తీసుకొస్తాడనమాట. అమ్మకి పడిపోయినా అప్పుడు యష్మి అరుస్తుంది అనమాట, లేదు నువ్వు నాది లేదు సార్, నాకు యష్మినే చెప్పింది, నాకు వచ్చినా పర్లేదు అన్న చెప్పిందంటే దానికి యష్మి అరుస్తుంది అనమాట. నేను ఎక్కడ చెప్పాను, నేను అట్లా చెప్పలేదు, నువ్వు వేరే విధంగా మాట్లాడబాకు, నేను చెప్పినట్టు చెప్పు అని చెప్పను అంటే మణికంఠను యష్మి ఇద్దరు అక్కడ కొంచెం ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. మణికంఠ అంటాడు లేదు నేను మదర్ సెంటిమెంట్కి పడిపోయాను, అదే కనుక నువ్వు అప్పుడు టేస్ట్ తేజ్ అంటాడు, అదే నువ్వు కనుక పృథ్వీది కాకుండా ఆ అమ్మాయి తెచ్చుంటే కనుక యష్మిది తెచ్చుంటే కనుక నువ్వు చాలా మంచివాడు అయి ఉండేవాడి, కానీ నీకు కూడా లోపల ఉంది, ఎవరికైనా ఉంటుంది లోపల ప్రతిసారి నామినేట్ చేస్తుంటే వాళ్ళని కొట్టాలని, నాకైనా నేను ప్రతిసారి నామినేట్ చేస్తుంటే యష్మి కొట్టాలని ఉంటుంది అని చెప్పి యష్మి అన్నిటికీ మణికంఠని వేసుకుంటాడు, మామూలుగా వేసుకోవడం టేస్ట్ తేజ్ పాయింట్ టు పాయింట్ అసలు భలే మాట్లాడతాడు అనమాట మణికంఠ గురించి. నాకు మణికంఠ అంటే ఇష్టమేనండి, కాకపోతే నిజంగా నా అబ్బాయి ఓవర్గా అలా ఏడవటాలు కొంచెం అలా చేస్తుంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది నాకు కూడా చూడటానికి. పాయింట్ మాట్లాడుతుంటే యష్మి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మణికంఠని వేసుకుంటున్నాడు అని చెప్పని. వీళ్ళందరికీ ఫీలింగ్ అనమాట, వీళ్ళందరూ కిరాక్సిత వీళ్ళందరూ వేసి మణికంఠని వేసుకుంటున్నాను. అంత ముందాక అందరూ మణికంఠకి సపోర్ట్ ఇచ్చి మిగతా వీళ్ళని వేసుకున్నారు కదా అందరు నామినేషన్. ఈ టేస్టీ తేజ్ ఒక్కడే మణికంఠతో మాట్లాడనమాట. ఇంతవరకే జరిగినాయి మా నామినేషన్స్, 5 జరిగినాయండి, ఇంకా 3 ఉన్నాయి, రేపు ఉంటుంది. మళ్ళీ నబీల్కి కూడా డైరెక్ట్గా నామినేషన్ ఇచ్చి ఎవరిని
ఎవరినైనా అని చెప్తారు అనుకుంటా నాకు తెలిసినంతవరకు. ఈ టీంలో కానీ ఆ టీంలో కానీ వేయచ్చు అని అంటే మళ్ళీ నబీల్ ఒకటి వేయాల్సి వస్తుంది. అప్పుడు మొత్తం కలిసి 9 మంది నామినేషన్లోకి వస్తారు. ఎంతమంది వస్తారు నామినేషన్స్లో రేపు తెలుస్తుందండి. ఇంతవరకు జరిగింది నామినేషన్స్ ప్రక్రియ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మళ్ళీ అండి మీరు ఇప్పటిదాకా చూడకపోతే బిగ్ బాస్ నా ఛానల్లో ఫస్ట్ డే నుంచి ఉందండి రివ్యూ. ఫస్ట్ డే నుంచి ఆ రివ్యూ చూస్తే మీకు మొత్తం బిగ్ బాస్ ఇప్పటిదాకా జరిగింది అర్థమవుతుంది. మీరు ఇంకా కూడా చూడొచ్చు. మొత్తం 105 రోజులు ఉంటుంది బిగ్ బాస్. ఒకవేళ హాట్స్టార్లో చూడాలనుకున్నా హాట్స్టార్లో మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది, హాట్స్టార్లో చూసుకోవచ్చు. ఈ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ రోజు నుంచి ఏ రోజు ఆ రోజు పెడతానండి. ఇప్పటిదాకా వరుసగా 4 పెట్టేశాను. ఎందుకంటే 2 రోజులు నాకు ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల, ఈ 4 రోజులు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల నేను నిన్న నైటే వచ్చింది మాకు ఇంటర్నెట్. అందువల్ల నేను వరుసగా ఎపిసోడ్ చూసుకుంటా, పూటకోడి చూసుకుంటా నేను ఇలా ఎపిసోడ్స్ చేసి పెడుతున్నాను. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ రోజు నుంచి ఎప్పుడు ఎపిసోడ్ అప్పుడు పెట్టేస్తానండి. థ్యాంక్ యూ ఆల్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి, ఒకసారి వాటిని కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ వెరీ మచ్.